ఓం ఆదిపరాశక్తిదేవియే నమః. శౌనకాది మహర్షులకు సుత మహర్షి ఈ విధంగా దేవీ భాగవతాన్ని చెప్తూ ఉన్నాడు. కలికాలం రాబోతుందని భయపడ మహర్షులంతా బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారంగా నైవిశారణ్యానికి చేరుకున్నారు. నిరంతరము యజ్ఞయాగాదులు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. మధ్య మధ్యలో పురాణాలు వింటూ అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అష్టదశ పురాణం రచించిన వ్యాస భగవానునికి సాక్షాత్ శిష్యుడైన సుతుడు శౌనకాది మహర్షులు కోరికను అనుసరించి ఒకానొక పురాణాన్ని వినిపిస్తున్నాడు. మహర్షులంతా భక్తి శ్రద్ధలతో వింటున్నారు. ఒకరోజు శౌనకుడు సుత మహర్షితో మహానుభావ సుత మహర్షి, నువ్వు అష్టదశ పురాణాలు క్షుణ్ణంగా చదివినావు. నువ్వు పుణ్యాత్ముడివి. గురు అనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు, వాటిలోని రహస్యాలన్నీ పూర్తిగా అర్థమైనాయి. పైగా వినేవాళ్ళు శరీరాలు పులకరించేటట్లుగా పురాణం చెప్పగల సమర్థుడివి. మా అదృష్టం వల్ల నువ్వు ఈ నైవిశారణ్యానికి వచ్చావు కనుక నీ రాకతో మేమంతా ధన్యులమయ్యాము. ముక్తిని పొందడానికి అవకాశాన్ని కలిగించే ఉత్తమ జ్ఞానేంద్రియాలు చెవులు. అవి ఉండి పురాణాలు వినలేకపోయే వాళ్ళు నిజంగా దైవం చేత మోసగింపబడుతున్న వాళ్ళే. 6 రుచులతో కూడిన విందుతో నాలుక సంతృప్తి పడినట్లు నీ బోటి పండితులు మాటలతో మా చెవులు సంతృప్తి పడతాయి. చెవులు లేని పాములే శబ్దాన్ని విని పరవశిస్తుంటే చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కావు. అందుకని మేమంతా ఏదో ఒకటి చెప్పించుకొని విందామని మీ చుట్టూ చేరాము. ఎవరైనా కాలాన్ని ఏదో విధంగా గడపాల్సిందే కదా. మూర్ఖులు వ్యసనాలతో కాలక్షేపం చేస్తే, పండితులు శాస్త్ర సంబంధ విషయ చర్చలతో కాలాన్ని గడుపుతారు. దేవి భాగవతం పుణ్యప్రదమని, భుక్తి ముక్తి దాయకమని అన్నావు కదా. అందుకని అది వినాలని మాకందరికీ చాలా కోరికగా ఉంది. ఇప్పటికీ చాలా పురాణాలు చెప్పావు. అయినా భగవంతుడి కథలు ఎన్ని విన్నా సంతృప్తి కలగదు. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. యజ్ఞ యోగాలెన్నో చేశాము. అవన్నీ స్వర్గ ప్రాప్తిని కలిగిస్తాయి. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా క్షిణే పుణ్యే మధ్యే లోకం విశంతి పుణ్యం. ఖర్చు అయిపోగానే మళ్ళీ ఈ భూమి మీద పుట్టాలి. సుఖ దుఃఖాలను అనుభవించాలి. ఈ ప్రపంచమంతా సత్య రజస్త గుణాలతో కూడిన చక్రము. దీనిలో పడి తిరిగే మానవుడికి ముక్తి ఉండదు కదా. కనుక ముక్తికి మార్గమైన జ్ఞానాన్ని కలిగించే పరమ పవిత్రమైన అతి రహస్యమైన ముక్తిని పొందాలనే కోరిక గల వాళ్లకు ఇష్టమైన దేవీ భాగవతాన్ని మాకు వినిపించని ప్రార్థించారు. శౌనకాది మహర్షులారా, వేద సంబంధమైన భాగవతాన్ని వినిపించమని నన్ను మీరు అడగడం వల్ల నేను పవిత్రుండని అయ్యాను. అదృష్టం అంటే నాదే. తప్పకుండా చెప్తాను, శ్రద్ధగా వినండి. దైవీ భాగవతం సమస్త వేదాలకు, సమస్త శాస్త్రాలకు, సమస్త ఆగమాలకు సారభూతం, అతి రహస్యము. అయినా శ్రద్ధతో మీరు అడిగారు కనుక యోగులకు ముక్తిని ప్రసాదించే బ్రహ్మాది దేవతలను సేవించే మునీంద్రులు ధ్యానించే ఆ జగన్మాత పాద పద్మాలకు నమస్కరించి చెప్పడం మొదలు పెడుతున్నాను. దేవీ భాగవతం పురాణాలన్నిటిలోకి ఉత్తమం, సమస్త రసాలకి నిలయం. భగవతి అనే పేరుతో ప్రసిద్ధం. ఇందులో కథానాయిక శక్తి, విద్య, పర, సర్వజ్ఞ, భవబంధ, విచ్ఛేద, నిపుణ మొదలైన పేర్లతో స్తోత్రం చేయబడుతుంది. మహామునులైన వాళ్ళకి ధ్యానంలో మాత్రమే కనిపించే ఆ పరాశక్తి ఈ పురాణంలో ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది. సమస్త సిద్ధులకు ప్రసాదిస్తుంది. ఈ సమస్త ప్రపంచాన్ని ఆమె తన త్రిగుణాత్మకమైన శక్తితో సృష్టించి పోషించి కల్పం చివరిలో ఉపసంహరించి చివరకు తానొకతే మిగిలి ఉండి పరమానందంగా ఒంటరిగా తానే వినోదాన్ని పొందుతుంది. ఆమె విశ్వజనుని, సృష్టించే బ్రహ్మదేవుడికి ఆధారం. ఆదిశేషుడిపై ప్రవహించే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం. విష్ణుమూర్తికి ఆధారము ఆదిశేషుడైతే ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం అంటే నీళ్లు. ఆ నీళ్ళే రజస్వరూపం. పాత్ర లేకుండా నీరు ఎట్లా నిలబడుతుంది? కనుక ఆ నీటిని ఆధారమైన పాత్ర ఈ జగన్మాత. విష్ణువు యోగ నిద్రలో ఉండగా నాభి కమలంలో ఉన్న బ్రహ్మదేవుడి జగన్మాతను స్తోత్రం చేశాడు. దేవీ భాగవతం ఉత్తమమైన మహాపురాణం. దీనివల్ల 12 స్కందాలు, 318 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం మీద 18,000 శ్లోకాలు ఉన్నాయి.
పురాణానికి ప్రధాన లక్షణాలు 5. అవి సర్గ, ప్రసర్గ, వంశం, మన్యంత్రాలు, వంశను, చరిత్రం. మొట్టమొదటి లోకమాత నిర్గుణ స్వరూపంగాను ఉంది. ఆవిడే ఈ ప్రపంచాన్ని సృష్టించడం కోసం 3 గుణాలతో కూడిన 3 రూపాలను ధరించింది. సాత్విక శక్తి మహాలక్ష్మి స్వరూపం, రాజసిక శక్తి మహాసరస్వతి స్వరూపం, తామసిక శక్తి మహంకాళి స్వరూపం. జగన్మాత ఈ 3 రూపాలను ధరించడమే సర్గయని అంటారు. ఆ తరువాత సృష్టించబోయే ప్రపంచాన్ని పాలించడానికి సత్వగుణ ప్రధానుడైన శ్రీ మహావిష్ణువు, ప్రపంచాన్ని సృష్టించడానికి రజోగుణ ప్రధానుడైన బ్రహ్మదేవుడు, సంహార కార్య నిర్వహణ కోసం తమోగుణ ప్రధానుడైన శివుడు ఆవిర్భవించడమే ప్రతిసర్గ. రాజులకు సంబంధించిన సూర్య చంద్ర వంశాలను, రాక్షసులకు సంబంధించిన హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళ వంశాలను వివరించడమే వంశం. స్వయంభువు, మనువు దగ్గర నుండి మొదలుపెట్టి ఆయా కల్పాలలో వచ్చే మనువులను, వాళ్ళ కాలాలను వర్ణించి చెప్పడమే మన్యంత్రాలు. ఆయు మన్యంత్రాల్లో ఉండేవాళ్ళు వంశాల వరుసలను గురించి చెప్పడమే వంశాను చరిత్ర. ఇంకా పురాణాల గురించి చెప్తాను. వ్యాసుడు రచించిన పురాణాల పేర్లను మొదటి అక్షరాలతో కూడిన శ్లోకాన్ని చెప్తాను. అది గుర్తుపెట్టుకుంటే పురాణాల పేర్లన్నీ జ్ఞాపకం ఉంటాయి. మొదటి మత్స్య పురాణం, ఇందులో 14,000 శ్లోకాలు. రెండవది మార్కండేయ పురాణం, దీనిలో 9,000 శ్లోకాలు. మధ్యమం అంటే ఈ 2. మూడవది భవిష్య పురాణం, ఇందులో 14,500 శ్లోకాలు. నాలుగవది భాగవతం, దీనిలో 18,000 శ్లోకాలు. బద్వాయం అంటే ఈ 2. బ్రహ్మపురాణంలో 10,000 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణంలో 12,100 శ్లోకాలు. బ్రహ్మేవర్త పురాణంలో 18,000 శ్లోకాలు. ఈ మూడింటిని కలిపి బ్రత్రయం అంటారు. వామన పురాణంలో 10,000 శ్లోకాలు. వాయు పురాణంలో 24,600 శ్లోకాలు. విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు. వరాహ పురాణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి. ఈ 4 కలిపి చతుష్టయం అంటారు. అగ్ని పురాణంలో 16,000, నారద పురాణంలో 20,000, పద్మపురాణంలో 55,000, లింగ పురాణంలో 11,000, గరుడ పురాణంలో 19,000, కూర్మ పురాణంలో 17,000, స్కంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉంటాయి. వీటినే లింగ అంటారు. ఇవి కూడా మరో 18 పురాణాలు ఉన్నాయి. అతి సనత్కుమార, నరసింహ, నారదీయ, శివ, దర్వణ, కపిల, మానవ, జశనస, వారుణ, కాళిక, శాంబ, నంది, సౌర, పారశార, ఆదిత్య, మహేశ్వర, భాగవత, వశిష్ఠ పురాణాలు. ఇవి కాక వ్యాసుడు మహాభారతాన్ని కూడా రచించాడు. ఆ తరువాత ఆయా యుగాలలో ఆవిర్భవించిన వ్యాసులను గురించి వివరంగా చెప్పాడు. శుక మహర్షి ఆవిర్భావం గురించి చెప్పడం. పూర్వం వ్యాసుడు సరస్వతి నది తీరంలో తన ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటున్న మహర్షికి ప్రతిరోజు ఒక పిచ్చుకల జంట కనిపించేది. వాటి మధ్య ఉన్న అనురాగం మహర్షికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పిచ్చుక పిల్లలకి నోటిలో ఆహారం అందించే దృశ్యము వ్యాసుడి మనసును ఆకర్షించింది. పక్షులకే ఇంతటి ప్రేమ అనురాగాలుండే మనుషులకి ఎంత ఉంటుందో. వివాహం చేసుకున్న దంపతులు వారి అనురాగ ఫలితాలైన పుత్రులను చూసి ఆనందిస్తారు. వార్ధక్యంలో సంపాదించి సుఖపెడతారు. ఇవన్నీ చేసినా చేయకపోయినా చివరికి చితికి నిప్పు అంటిస్తాడు కదా, గయ్యలో శబ్దం పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలున్నా కన్నా కుమారుని తనివి తీరా కౌగిలించుకొని లాలించడమేమి 2 ఉత్తమమైన సుఖాలు. అపుత్రస్య గతి
గతిర్నాస్తి అంటారు కదా, ఉత్తమ గతులు కలిగించేవాడే పుత్రుడు అనుకుంటూ అనేక విధాలుగా ఆలోచిస్తున్న వ్యాసుడి మనసు వికలమైంది. ఏదేమైనా సరే పుత్రుడి కోసం తపస్సు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మేరు పర్వతాన్ని చేరుకున్నాడు. ఎవరిని గురించి తపస్సు చేయాలా అని ఆలోచిస్తూ వ్యాసుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. నీ హృదయ పద్మంలో ఆ మహాదేవి పాదపద్మాలను ధ్యానించు, నీ కోరిక తీరుతుంది సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటించిన వ్యాసుడికి మహావైరాగ్య సంపన్నుడైన శుకుడు యోగాగ్ని మదించే కొయ్యపాత్ర యందు జన్మించాడు. వ్యాసుడు అతనికి దేవీ భాగవతాన్ని వినిపించి చదివించాడు. అప్పుడే నేను కూడా విన్నాను అని చెప్పాడు సుతుడు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో మహాభయంకరంగా యుద్ధం చేసి అలసిపోయి సమానమైన ప్రదేశంలో ఎక్కుపెట్టిన ధనుసును నేలకు ఆనించి పెట్టుకుని పైన కొనకి గడ్డమానించి శరీర భారానంతటిని ధనుసుపై మోపి నిలబడి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అలసట వలనో దైవానుగ్రహం వలనో విష్ణుమూర్తికి నిద్ర పట్టింది. అది గాఢ నిద్రగా మారింది. చాలా కాలం గడిచిపోయింది. యజ్ఞపురుషుడు శ్రీ మహావిష్ణువే కదా. దేవతలంతా యజ్ఞం చేయాలనుకున్నారు. విష్ణుమూర్తి అనుమతి తీసుకుందామని వైకుంఠానికి వెళ్ళిన దేవతలకి అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధ రంగంలో ధనుసుని ఆధారం చేసుకుని నిలబడి నిద్రపోతున్న విష్ణువు కనిపించాడు. హఠాత్తుగా అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. అంతమంది రాక వల్ల వేరుపడిన శబ్దాన్ని కూడా కేశవుడు లేవలేదు. నిద్ర లేపడం మహాపాపం. విష్ణువుని నిద్ర ఎట్లా లేపాలి? పోని నిద్ర లేపడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అన్నాడు. ఇంద్రుడు యజ్ఞాన్ని ఆపలేం కదా. ఈ సందేహాన్ని వెళ్ళబుచ్చాడు శంకరుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం వచ్చింది. వెంటనే ఒక చెదపురుగును సృష్టించాడు. ఆ పురుగు వింటిని నారిని తినమని ఆదేశించాడు. అప్పుడు ధనుసు కిందికి జారుతుంది. విష్ణువు నిద్రలేస్తాడు. దేవతలు అనుకున్న పని పూర్తవుతుంది అనే ఒక ఆలోచన చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ఉపాయం అందరికీ నచ్చింది. కానీ చెదపురికి సందేహం వచ్చింది. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః.